వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వివేకానందుడి జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ కొన్ని మాటలు మాట్లాడారు. ఏంటనేది చూస్తే, స్వామి వివేకానంద బిలీవ్డ్ దట్ ఇఫ్ ద యూత్ వర్క్ విత్ ఫోకస్ అండ్ గోల్, ఇండియా గ్రోస్ స్ట్రాంగర్. ఆన్ దిస్ నేషనల్ యూత్ డే వి రిమెంబర్ హిస్ కాల్. ఇస్ ద స్టేట్ గవర్నమెంట్ అలౌయింగ్ ద యూత్ టు అచీవ్ దిస్ గోల్? స్వామి వివేకానంద ఏదైతే చెప్పారో ఆ గోల్ రీచ్ అవ్వడానికి, ఆ గోల్ అచీవ్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యువతని అలౌ చేస్తోందా? ఇన్ రియాలిటీ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూత్ గ్రిమ్ 8 quarters of the fees reimbursement pending payment, 4,900 crores in Vidya Divina stands unpaid, 2,200 crores in Vasati Divina dues unpaid, 3,000 per month unemployment allowance manifesto promise not paid over past 2 years, online certification courses discontinued, backstabbing the youth by breaching manifesto promises. The state government has placed the future to the youth and the state in a peril. I demand the NCBN government to arise, awake and facilitate the youth to achieve their goals. యువతని వాళ్ళ గోల్స్ అచీవ్ చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పారు. యువతని చంద్రబాబు మోసం చేస్తున్నారు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, యువత ఒక లక్ష్యంతో, ఏకాగ్రతతోటే పనిచేస్తుంది, బలపడుతుంది అని చెప్పి వివేకానంద నమ్మారు. ఎస్, ఆయన మాటలు అందరికీ కూడా ఆమోదయోగ్యం కాదు, అనుసరణీయం, ఆచరణీయం కూడా. స్వామి వివేకానంద. సో జగన్మోహన్ రెడ్డి గారు మరి గత 5 ఏళ్లలో ఏం చేశారు? ఇప్పుడు సరే, ఆ 4,900 కోట్ల పెండింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 2,200 కోట్లు వసతి దీవెన, 3,000 రూపాయలు అనేమో అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ చాలా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు 5 ఏళ్ళు ఈ మాట మాట్లాడడానికి? యువతకి ముఖ్యంగా. ఎందుకంటే 2014-19 మధ్యకాలంలో దాదాపుగా 6 లక్షల పైచిలకు ఉద్యోగాలు క్రియేట్ చేయబడ్డాయి ఆంధ్రప్రదేశ్లో. అటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు రెండు కలిపి, ప్రైవేట్ సెక్టార్లో ముఖ్యంగా ఒక 6 లక్షల ఉద్యోగాలని స్వర్గీయ మాజీ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో క్రియేట్ చేయబడినటువంటి ఉద్యోగాల కల్పన ఎంత అని అంటే 18 సంస్థలు గ్రౌండ్ అయ్యాయి. 18 సంస్థలు గ్రౌండ్ అవ్వడం 9,000 ఉద్యోగాలు వచ్చాయి. 9,000 ఉద్యోగాలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి చెప్పారు. ఏంటంటే దాదాపు 2,30,000 మంది వాలంటీర్లు, 2,30,000 మంది వాలంటీర్లు, నెలకి 5,000 రూపాయల గౌరవ వేతనం. ఇది కాకుండా సేవారత్న, సేవా వజ్ర, సేవా కీర్తి అని 10,000, 20,000, 30,000 ఏదో కంటి తుడుపుగా 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి సభా సమావేశం పెట్టి అందులో ఒకళ్ళకో ఇద్దరికో ఇవ్వడం నియోజకవర్గంలో. ఇది చేసినటువంటిది. ఆ తర్వాత 1,25,000 మందికో 1,20,000 మందికో సచివాలయ ఉద్యోగులు. నేను వాళ్ళ గురించి మాట్లాడిన, ఎందుకంటే వాళ్ళకి ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయం చేశాడు కదా 5 ఏళ్లలో వాళ్ళని తీసుకొచ్చి. అది ఎక్కువ మాట్లాడక్కర్లేదు. సో సచివాలయ ఉద్యోగులకి ఈ రోజు కూడా వాళ్ళకి ఏ బెనిఫిట్స్ రావాలి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి అనే దాని మీద అనిశ్చితే నెలకొంది కంప్లీట్గా. సో ఉండాలా వద్దా అని డిసైడ్ అవ్వాలని చెప్పి వాళ్ళే పాపం కొట్టుమిట్టాడుతున్నారు, పక్కన పోరాటం చేస్తున్నాయి. ఇక వాలంటీర్లకి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మే 2024 మేతోటే వాళ్ళ పదవికి సమయం ఇదంతా కాంట్రాక్ట్ రద్దయిపోతుంది కంప్లీట్గా. అది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి తెలియదు, అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అయినా సరే వాళ్ళని కనీసం వాళ్ళ భవిష్యత్తు, అందులో మళ్ళీ ఏంటి, వాలంటీర్ జాబ్కి MBA చదివిన వాళ్ళు కూడా వచ్చారట ఊళ్ళో 5,000 రూపాయలకే పనిచేయడానికి. 2,30,000 మందికి వాళ్ళ కార్యకర్తలకి దగ్గరగా 90% మంది. ఇది విజయసాయిరెడ్డి గారు ఆన్ రికార్డ్ చెప్పినటువంటి మాట. మరి యువతని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మరి యువతని ఏం చేశారు? గంజాయికి బానిసలను చేశారు. ఎన్ని అకృత్యాలు జరిగాయి ఆ రోజు? ఏమైంది? ఈ 2,30,000 మంది వాలంటీర్లు ఏం చేశారు? మరి వాళ్ళ భవిష్యత్తు ఏమైపోయింది? వాళ్ళ గోల్ వాలంటీర్ కింద ఏదో గ్రామంలో ఉండి 5,000 తెచ్చుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు, కెరీర్ అనేది అవసరం లేదు. ఎందుకంటే వాలంటీర్ కింద ఇప్పుడు కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఈ కూటమి ప్రభుత్వం కూడా వాలంటీర్లని కొనసాగించి ఉంటే మళ్ళీ ఆ 5,000 గౌరవ వేతనం, ఎందుకంటే వాళ్ళకి పే స్కేల్ అనేది లేదు, వాళ్ళు ఏమీ పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు, వాళ్ళని నియామకం చేయడానికి చట్టం ఏమీ లేదు. ఆ 5,000కే వాళ్ళు రోజంతా పనిచేయాల్సిందే 30 రోజుల పాటు. మరి అది యువతని మోసం చేయడం కాదా? యువతని వెన్నుపోటు పడవడం కాదా? యువతని నాశనం చేశారుగా. 2,30,000 మంది యువతని, వాలంటీర్లని నాశనం చేసినట్టేగా మొత్తం.
ఇప్పుడు మరి ఈ కూటమి ప్రభుత్వం మీద పడి యువతకి ఏం చేశారు అని అడుగుతున్నారు. ఎస్, ఇక్కడ ఒక క్వశ్చన్ అడగచ్చు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు కదా, మరి ఏమైంది అది అని అడగచ్చు. మరి ఎంతమందికి పడుతున్నాయి అనేది ఇప్పటికీ తెలియదు. దానికి సంబంధించి ఈ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడాలు, అలాగే కంపెనీస్ తీసుకొస్తున్నారు, కంపెనీస్ వస్తున్నాయి, ఇందులో టాలెంట్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా తీసుకెళ్తారు, అలాగే ట్రైనింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల కోసం ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు వాళ్ళకి, ఇవన్నీ చేస్తున్నారు. సో యువతకి అసలైనటువంటి ప్లస్ పాయింట్ ఎవరి దగ్గర ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, లేదా కూటమి ప్రభుత్వంలోనా? ఇది ఒక పాయింట్. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నటువంటిది ఇంకా క్షమాపణ చెప్పాలి యువతకి ఇది అంటున్నారు. ఆయన చెప్పాలేమో క్షమాపణ అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. 2,30,000 మందిని కట్టు బానిసలుగా పెట్టుకోవాలి, వాళ్ళకి 5,000 రూపాయలు ఊరికే ఏదో ఇచ్చినట్టుగా ఇచ్చేసి వాళ్ళు రోజంతా ఈ పనులు చేయించుకోవాలి, ఇది చేయాలని చెప్పి ఒక రాజకీయ క్రీడకు ఆయన తెరదీశారు. ఆ క్రీడకి వాళ్ళ కెరీర్ బలైపోయింది, అంతే, అంతకుమించి చెప్పుకోవడానికి ఏం లేదు. సో చెప్పాల్సిందేమైనా ఉంటే వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. మే 31వ తేదీ 2024 సంవత్సరంతో కాంట్రాక్ట్ వాళ్ళది పూర్తయిపోయినప్పటికీ కూడా దానికి ముందే రెన్యువల్ చేయాలి, దీన్ని మళ్ళీ సిస్టమ్ని రీఇన్కార్పొరేట్ చేయాలి అనేటువంటి ఆలోచన చేయకపోవడం వల్ల, ఎందుకంటే 30 ఏళ్ల పాటు నేనే ఉంటాను, మళ్ళీ నేనే వస్తానన్న కళ్ళలో ఉండి వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని ఆయన వదిలేశారు. సో వాళ్ళ కెరీర్ నాశనం చేసినందుకు గాను నేషనల్ యూత్ డే రోజున ఇటువంటి మాట మాట్లాడడం అనేది కాస్త హాస్యాస్పదంగా ఉంది అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.